అలానే మిసెస్ కలియుగంలో అన్ని వింతలే. కొన్నైతే చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలా జరుగుతున్నాయి సంఘటనలు. తాజాగా తమిళనాడులో బయటకొచ్చినటువంటి సంఘటన అరుణాచలం పక్కన అంటే ఇది తిరువన్నామలై పక్కన జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటనకు సంబంధించి వివరాలేంటంటే, ఒక తల్లి తన ప్రియుడికి అడ్డం వస్తుందని చెప్పి కుమార్తెనే నగ్నంగా చిత్రీకరించడం, ఆవిడ మీద రేప్ చేయించడం జరిగింది. కొంతకాలం పాటు ఒక మహిళ మరొక అతనితోటి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో కుమార్తె చూసి తల్లిని నిలదీసింది. నిలదీయటం నచ్చనటువంటి తల్లి అప్పుడప్పుడు కుమార్తెను తిడుతూ ఉంది. కానీ ప్రియుని మాత్రం దగ్గర తీసుకుంటూ ఉంది తల్లి. ఇలాంటి నేపథ్యంలో ఒకరోజు కుమార్తెకి బాగలేదు హెల్త్. ఆ హెల్త్ బాగినటువంటి క్రమంలో టాబ్లెట్స్ ఇస్తున్నా అని చెప్పేసి కొన్ని రకాల మత్తు టాబ్లెట్స్ ఇచ్చింది. ఆ మత్తు టాబ్లెట్స్ వచ్చి ఈవిడ స్పృహ కోల్పోయింది కుమార్తె. వెంటనే ప్రియుడికి ఫోన్ చేసింది తల్లి. అతను వచ్చి కుమార్తెను రేప్ చేస్తూ ఉంటే దగ్గరుండి రేప్ చేయించింది. అలా కొన్ని రోజుల పాటు జరిగిన తర్వాత, ఒక నెల పాటు జరిగిన తర్వాత ఆ కుమార్తెకి బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో టెస్ట్ చేసి ఆ కుమార్తె గర్భవతి అని చెప్పి చెప్పారు. దీంతో విషయం బయటికి పడింది. బయటపడటంతో కేసు నమోదైంది. అప్పటి వరకు ఎవరికైనా చెప్తే నీ పరువే పోతుందని చెప్పి కుమార్తెనే భయపించినటువంటి తల్లి సంఘటన ఇప్పుడు అసలు ఈ కలియుగంలో ఇలాంటివి కూడా జరుగుతాయి. కానీ ఒక తల్లి తన కుమార్తెను మత్తు బిళ్ళలు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి ప్రియుడిని పిలిచి అతని చేత రేప్ చేయించడం, దాన్ని బయట పెడితే పరుగు పోతుందని చెప్పి భయపెట్టడం కుమార్తెని. ఆ తర్వాత ఆవిడ గర్భవతి అయిన క్రమంలో బయటపడినటువంటి సంఘటన కనుక వింటే కలియుగంలో అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి వింతలు జరుగుతున్నాయి అనే దానికి ఇప్పుడు ఈ సంఘటన ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. మరి విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఎక్కడో కాదు, తమిళనాడులో జరిగింది. మనందరం వెళ్ళేటువంటి తిరువన్నామలై సమీపంలోనే జరిగింది సంఘటన. మరి ఈ సంఘటన విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.